క్రైస్తవ సమాజాలు చూస్తున్నారా? హెచ్చరికతో కూడిన మాటలు బోధలు ఉండవండి. దీవెనలు, ఆశీర్వాదాలు, క్షేమము, ఫైనాన్షియల్ బ్రేక్, వ్యాపారాలలో వృద్ధి, బిడ్డల చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వృద్ధి, అమెరికా వెళ్ళడాలు, వెస్ట్రన్ కంట్రీస్ కు వెళ్ళడాలు, విదేశాలకు వెళ్ళడాలు, వీటి గురించి ప్రార్థనలు. విదేశాలకు వెళితే దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు అని చెప్పడాలు. మీకేం కాదు, మీ కుటుంబాలకి ఏం కాదు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించాడు, ఇంకా దీవించబోతున్నాడు, ఇంకా ఆశీర్వదించబోతున్నాడు అంటూ రకరకాల కల్లబుల్లి మాటలతో మభ్యపెట్టడాలు, ఇవన్నీ నేటి బోధకులు చేస్తున్నారండి. మానవ ప్రవర్తనను ఖండించడం లేదు. సంఘంలో ఉన్న వారి తప్పుడు ప్రవర్తనను, వాక్య వ్యతిరేక ప్రవర్తనను ఖండించట్లేదు, గద్దించట్లేదు, బుద్ధి చెప్పట్లేదు. బుద్ధి చెబితే రావడం మానేస్తారని భయం, కానుకలు పోతాయి, దశం భాగాలు పోతాయని భయం. కాబట్టి జాగ్రత్త చెప్పకుండా వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారి ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతాయి. ఎవరి ఆత్మలు? విశ్వాసుల ఆత్మలు నాశనమునకు